ఇప్పుడేమంటారు? ఈయన నేరం చేశాడని ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ఆపు. నువ్వు బంగారు నగలు చూపించినంత మాత్రాన మా నాన్న నేరం చేసినట్టేనా? నువ్వే నగలు మార్చి మా నాన్న మీద కుట్ర చేస్తున్నావేమో. ఎవరికి తెలుసు? అన్నీ తెలుస్తాయి. ఈ నగలు మార్చిన వాడు నా నుండి తప్పించుకుని పారిపోయాడు. వాడు ఈయన పేరు చెప్పాడు. ఎక్కడికి పోతాడు? ఈ పోలీసు నుంచి తప్పించుకుని ఎక్కడికి పోలేడు. నేను నగలు మార్చమన్నానని చెప్పాడా? ఎవడవాడు? ఇందాక మీ దగ్గర డబ్బులు తీసుకున్నవాడు. చెప్పండి, మీరు వ్యక్తికి డబ్బులు ఇచ్చారా లేదా? అది కాదు బాబు, ఆయన ఏదో ఊర్లో గుడి కట్టుకుంటానంటే చందా కింద డబ్బులు ఇచ్చాం. ఎందుకు ఇచ్చారో నేను తేలుస్తాను. చెప్పండి వాసుదేవ్ గారు, మీరు డబ్బులు ఇచ్చారా లేదా? ఏయ్ పోలీస్ ఆఫీసర్, ఏదో ఒకటి చేసి మా నాన్న నేరం చేశాడని నిరూపించాలని చూస్తున్నావేమో. అసలు ఆ నగలు చేయించింది మా నాన్న. వాటిని దొంగతనం చేయాల్సిన అవసరం మాకేంటి? నటన, అంతా నటన. మంచితనమనే ముసుగు వేసుకుని జనంలో గొప్పవాడు అనిపించుకోవడం కోసం అందరికీ తెలిసేలా నగలిచ్చాడు. వేరే వాడి చేత నగలు మార్పించి తన నగలు తను తీసుకుందాం అనుకున్నాడు. బ్యాడ్ లక్. వాడు నాకంట పడేసరికి ప్లాన్ మొత్తం బయటపడిపోయింది. ఇందాకటి నుంచి వాడెవడో దొరికాడు, వాడెవడో ఇచ్చాడు అంటున్నావు. మరి వాడిని ఎందుకు వదిలేసావు? తీసుకురావాల్సింది. చెప్పాను కదా, తప్పించుకుని పారిపోయాడని. వాడిని తీసుకొని రానప్పుడు మా నాన్నని దోషం చేసే హక్కు నీకు లేదు. మీ నాన్న ఒక వ్యక్తికి డబ్బులిచ్చాడో లేదో ఇప్పుడే మీ నాన్న నోటితోనే చెప్పిస్తాను. చెప్పండి సార్, నిజంగా మీరు నిజాయితీ గలవారైతే ఇందాక ఒక వ్యక్తికి మీరు డబ్బులు ఇచ్చారా లేదా? ఇచ్చాను. విన్నారుగా? ఇందాక తుపాకీ దగ్గరుందంటే నానా గొడవ చేశారు. నగలు మార్చాడంటే వెనకేసుకొచ్చారు. ఇప్పుడేమంటారు ఈయన గురించి? గుడిలో బంగారు నగలు దొంగతనం చేయించి వాటి స్థానంలో నకిలీ నగలు పెట్టినందుకు నేను మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. పదండి స్టేషన్కి. మిస్టర్ జై, ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. ఇటు సూర్యుడు అటు పొడిచినా నా కొడుకు తప్పు చేయడు. నా కొడుకుని అరెస్ట్ చేయాలని చూస్తే నా రాజకీయ పరపతిని ఉపయోగించి నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి. సారీ అన్నా. ఎందుకు? వాసుదేవ్ విషయంలో మీరు చెప్పినట్టుగా నేను ప్లాన్ సక్సెస్ చేయలేకపోయాను. ఒరిజినల్ నగలు మార్చి నకిలీ నగలైతే పెట్టగలిగాను, కానీ ఆ ఏసీపీకి దొరికిపోవడం వల్ల తప్పక వాసుదేవ్ ఏ తప్పు చేయలేదని ఒప్పుకోవాల్సి వచ్చిందన్నా. ప్లాన్ని చాలా పర్ఫెక్ట్గా అమలు చేసావు విక్కీ. నువ్వు ఆ విషయంలో బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అదేలా అన్నా, నేను దొరకకుండా తప్పించుకొని వచ్చుంటే మనం అనుకున్నట్టు జరిగేది. కానీ పూజార్లు కళ్యాణానికి వచ్చిన భక్తుల ఎదుట వాళ్ళు ఎంతో గొప్పగా భావిస్తున్న వాసుదేవ్ మీద నిందపడింది. అది చాలరా భవిష్యత్తులో వాసుదేవ్ని నేను సర్వనాశనం చేయడానికి. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదన్నా. నిందపడినా కూడా నేను నిజం ఒప్పుకునేసరికి అది తుడిచిపెట్టుకుపోయినట్లే కదన్నా. నేల మీద పడిన మరకైతే తుడిస్తే పోతుంది, కానీ నింద పడింది
ఎన్నో సంవత్సరాలుగా జనం గుండెల్లో సంపాదించుకున్న మంచితనం మీద మచ్చపడింది. ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్న వాసుదేవ్ వ్యక్తిత్వం మీద. ఈ రెండు అతని నాశనానికి నాంది, నా లక్ష్యానికి పునాది. మరి తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నా? వాసుదేవ్ ఇల్లు ప్రేమకి ప్రతిరూపం. ఆ ప్రేమ శృతి మించడం వల్ల భార్య కొడుకు దూరంగా ఉన్నారు. ఇంత జరిగిన దేవ్ చేసిన తప్పేంటంటే కూతురు అనును కూడా అదే ప్రేమతో పెంచడం. కూతురు కూడా తన ప్రేమే వచ్చేలా చేశాడు. సో అనుని ప్రేమలోకి దించి నా పగ సాధిస్తాను. అత్తయ్య, వాసుదేవ్ మీద నీకున్న ప్రేమ నీ జీవితాన్ని నాశనం చేసింది. అదే ప్రేమను ఆయుధంగా చేసుకొని వాసుదేవ్ని, అతని కుటుంబాన్ని సర్వనాశనం అయ్యేలా చేస్తాను. నీ ఆత్మకి శాంతి కలిగిస్తాను. నౌ లవ్ ఆపరేషన్ స్టార్ట్స్. నువ్వు చెప్పడానికి 5 నిమిషాలు మాత్రమే టైం ఉంది. చెప్పు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నన్ను పిలిచే పిలుపులో ప్రేమ ఉంటే ప్రాణం ఇస్తా, కోపం ఉంటే ప్రాణం తీస్తా. ఇంతవరకు ఈ హైదరాబాద్ సిటీలో ఈ దుర్గాదాస్ మాటకు ఎదురులేదు, చేసే పనికి తిరుగులేదు. అలాంటి నాకు మొదటిసారి ఎదురు దెబ్బ తగిలింది. ధైర్యంగా నా దగ్గరికి వచ్చింది కాక నాకే వార్నింగ్ ఇచ్చెళ్తాడా? ఎవర్రా వాడు? బంజారా హిల్స్లో ఉంటాడన్నా. కష్టం వచ్చిందని తలుపు తట్టిన వాళ్ళకి అండగా ఉంటాడు. అన్యాయం జరిగిందని సహాయం అడిగితే ఎదుటివాడు ఎవడైనా సరే వాడంతు చూసి న్యాయం జరిగేలా చేస్తాడన్నా. అంత గొప్పవాడా? అయినా సరే ఆ ల్యాండ్ నా సొంతం కావాలి. వాసుదేవుని ఎదిరించి నీ పని నెరవేర్చుకోవడం కష్టమే అన్నా. ఏంట్రా కష్టం? జనమంతా చేతులెత్తి మొక్కినంత మాత్రాన వాడు దేవుడైపోతాడా? ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ వాసుదేవ్ బలహీనత ఏంటో తెలుసుకుంటే దాని మీద దెబ్బ కొట్టి నేను ఆశపడిన ల్యాండ్ని సొంతం చేసుకుంటాను. అతని బలం ఆ ఏరియాలో ఉండే ప్రజలను. మరి బలహీనత ఏంటి? అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వెంటనే తెలుసుకోండి. ఫ్యామిలీ గురించి తెలుసుకున్నానా? పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భార్యతో విడిపోయాడు. ప్రస్తుతం కూతురు తల్లితో మీనాక్షికి దూరంగా ఉంటున్నాడు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా అద్భుతం ఏంటో తెలుసా? ప్రేమ. ఐ లవ్ యు అన్న పదం. ఆ పదం ఎంతో బాగుంటుంది. ప్రేమ అవకాశం మనమే తీసుకోవాలి. ప్రేమిస్తున్నానని చెప్పడానికి కావాల్సింది అవకాశం కాదు, ధైర్యం.